హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కార్తిక్. యాక్చువల్లీ మార్నింగ్ 6కి లేసాను. హ్యాపీ వినాయక్ చవితి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ శనగలు అయితే నానబెట్టి పెట్టాను అనమాట. అవి విజిల్ కుక్కర్లో పెట్టేశాను. అండ్ మినపప్పు వడలకి నానబెట్టి పెట్టాను అనమాట. నెక్స్ట్ పచ్చెనగపప్పు కూడా ఇప్పుడే నానబెడుతున్నాను, ఎందుకంటే 12కి 1కి మంచి ముహూర్తం అనమాట వినాయకుడికి పెట్టుకునేదానికి. సో అలాగా నానతాయి అనేసి ఈ శనగలు ఉడికిపోయాయి, వడగట్టేశాను. ఈ బౌల్స్ అయితే 5 సెట్స్ వచ్చాయన్నమాట. మేము ప్రసాదం కోసం ఎత్తి పెడుతున్నాము. ఈ శనగలు వేసేసి తిరగమాత పెట్టుకొని ఇందులో యాడ్ చేసేస్తే శనగలు రెడీ. 13 చేస్తే 11 అన్నా చేయాలి, లేదంటే 13 ప్రసాదాలన్నా చేయాలి. సో ఈసారి 13 ప్రసాదాలు చేసి పెట్టాలనేసి నేను అనుకున్నాను. అండ్ నెక్స్ట్ రైస్ పెట్టేస్తున్నాను. రైస్ పులిహోర కలపడానికి యూజ్ అవుతుందని రైస్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఆలోగా పచ్చెనగపప్పు కడిగి పెట్టుకున్నాను కదా, అది కొంచెం తీసి పొంగల్లోకి వేసాను. ఇక్కడ పోపు పెట్టుకున్నాను అనమాట. పోపు పెట్టుకున్నాను ఈ శనగల్లోకి వేయడానికి అనమాట. పోపు వేసేసుకున్నాను. రెడీ అయిన వెంటనే ఒక్కొక్క ప్రసాదాన్ని తీసుకెళ్ళి దేవుడి రూమ్లో పెట్టేశాను. అలాగే పాయసానికి సబ్బిం కడిగి పెట్టి నానిన తర్వాత స్టవ్ వెలిగించి పెట్టాను అనమాట. అలాగా దేవుడికి పాలు నైవేద్యంగా పెట్టి పూలు పెట్టి దేవుడి రూమ్ అయితే అలంకరించేసి పొంగల్ కంప్లీట్ అయిపోయింది. పులిహోరకి అన్నం తీసి పెట్టేశాను. పాయసం కూడా అయిపోయింది. నెక్స్ట్ పాయసంలోకి జీడిపప్పు ద్రాక్ష వేయించి పెట్టుకున్నాను అనమాట. అలాగే కుడుములకి పిండి మేము ముందు రోజు వేయించామన్నమాట. అప్పటికప్పటికే మిక్సీ పట్టుకొని చేస్తాము. అలాగా ఒక తట్టలో అక్షింతలు వేసుకునేసి వినాయకుడిని అప్పటికప్పటికే చేసి తీసుకొచ్చి పెట్టుకుంటాం అనమాట. అంటే అప్పటికప్పటికే చేసి చేస్తారు కదా, అలా తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము. బైక్లో వెళ్దామంటే వర్షం పడుతూ ఉంది. సో అందుకే కార్లో వెళ్తున్నాము. నేను మా హస్బెండ్కి హాయ్ చెప్పమనేసి అంటే హాయ్ చెప్పారు. సో ఇలా పెట్టుకునేసి ఒక కాయిన్, కొంచెం అక్షంతలు, ఒక కర్చీఫ్ తీసుకొని వెళ్తున్నాము. చూడండి ఫుల్గా జనాలు ఉన్నారు. వినాయక చవితి రోజు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవడానికి గొడుగులు, వినాయకుళ్ళు వెంటనే ఉన్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ జనాలు. సో మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ అప్పటికప్పటికే చేసిన వినాయకుడిని తీసుకొని కర్చీఫ్ కట్టాను. ఈ వినాయకుడు గొడుగు అయితే భలే నచ్చింది. డబుల్ సైడ్ టేప్కి వినాయకుడిని అతికిచ్చేశారు. ఇలా వినాయకుడిని అలంకరణ చేసి 5 రకాల ప్రసాదాలు గ్లాస్ బౌల్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ దీపం వెలిగించేసి తాంబూలం పెట్టేశాను. అన్ని రకాల ప్రసాదాలు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అలాగే ఇస్తరాకేసి అన్నం, సాంబారు, పచ్చడి అన్నీ పెట్టాము. సో 13 రకాలు అయ్యాయి అన్నమాట. అన్ని ప్రసాదాలు పెట్టేసి వినాయకుడికి పూజ స్టార్ట్ చేసి కడ్డీలు వెలిగించేసాము. నెక్స్ట్ హారతి ఇచ్చామన్నమాట. ఈ హారతితో పూజ అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్ శుక్లాం వరదరంతో స్టార్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ 108 నామాలు ఉంటాయి కదా వినాయకుడివి, ఆ నామాలు చదివి అక్షంతలు వేయించుకొని పూజ మొత్తం కంప్లీట్ చేసామన్నమాట. ఇది మా వినాయక చవితి వ్లాగ్. ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. సో ఇది నాకు స్టార్టింగ్ కాబట్టి తెలీదు, కొంచెం ఏదైనా మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇది మా వినాయక చవితి. మీరు ఎలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ లాస్ట్ ఇదంతా మా డెకరేషన్ మా హస్బెండ్ చేశారనమాట. టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చిన తర్వాత టెంకాయ కొట్టాలి. టెంకాయ పెట్టేసి లాస్ట్ ఫైనల్ ఫోటో ఇది. అలాగే హారతి ఇచ్చినప్పుడు ఫోటో, నెక్స్ట్ మేము పూజ చేసేటప్పుడు కూడా ఒక ఫోటో అప్లోడ్ చేశాను అనమాట. ఇది మేము పూజ చేసేటప్పుడు కూర్చొని తీసుకున్న ఫోటో.